నేతి బీరకాయ పచ్చడి. మామూలు బీరకాయ పచ్చడి వేరు, బీరకాయ పొట్టుతో చేసే పచ్చడి వేరు, నేతి బీరకాయ పచ్చడి వేరు. సో నేతి బీరకాయలు దొరుకుతాయి బయట, మామూలు బీరకాయలకి దానికి వ్యత్యాసం ఉంటుంది, అది తెలుసుకోండి. నేతి బీరకాయతో ఈరోజు మనం పచ్చడి తయారు చేసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 6, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 6, నేతి బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇదిగోండి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నేతి బీరకాయలు చెప్పాను కదా, సో మనకు బయట దొరుకుతుంది. అలాగే మిగతావన్నీ కూడా కామన్గా అన్ని మన ఇంట్లో ఉండేవండి. చాలా బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో, కమ్మగా ఉంటుంది. కారం ఎక్కువ వేసి కూడా కారంగా ఉంటుంది. అయితే నేతి బీరకాయలో ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే ఫైబర్, పీచు పదార్థం. పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలే మనం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు చాలా మంది. అంటే మీరు హెల్త్ ప్రొఫెషనల్స్ అడిగినా, లేకపోతే పెద్దవాళ్ళని అడిగినా కూడా ఇదే మాట చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనం బరువు తగ్గుతాం, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మన హార్ట్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పెద్దవాళ్లలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా టైప్ 1 టైప్ 2 ఏదైనా సరే ఆ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బరువు పెరగకుండా ఉండడానికి ఎవరైనా ప్రయత్నిస్తూ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫైబర్ రిచ్ ఫుడ్డే మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు మన వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది, ఎక్కువ క్యాలరీస్ మన ఒంటికి పట్టవు, అందుకనమాట. సో అలా ఏంటి అంటే ఎవరైనా, మన గర్భిణీ స్త్రీలైనా బాలింతలైనా ఎవరైనా సరే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకున్న దాంట్లో జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు మంచి ఎనర్జీ, ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అలా మన నేతి బీరకాయలో ఏంటి అంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, అన్ని రకాలుగా చూసుకున్నా కూడా. మరి అంత చక్కటి ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి నేతి బీరకాయతో ఈరోజు మనం పచ్చడి తయారు చేద్దాము. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే 100% ఈరోజు చూసి నేర్చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఏంటి అంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, మన శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది, త్వరగా అలసిపోము. అది కూడా ఉదయాన్నే ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి. అంటే ఒక అల్పాహారంలోనే మనం ఫైబర్ని, ప్రోటీన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే రోజంతా కూడా మనకి ఎప్పుడు ఆకలి అవుతూ ఉండడము, ఇటువంటి సూచనలు ఉండవు అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటాం. టైం టు టైం ఆకలి వేస్తుంది, ఊరికి ఆకలి అవ్వకుండా. అది ఇప్పుడు మనము నూనె లేకుండా కొన్నిటిని వేయించేసుకుందాం. ముందుగా పల్లీలు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనము నూనె లేకుండా డ్రైగా రోస్ట్ చేసుకుంటాం. అంటే అంతే కదండి, ఏ పచ్చడి తయారు చేసుకున్నా కొన్ని పప్పులు అయితే మనం 100% వేయించుకుంటాం. ఇప్పుడు కూడా అదే పప్పులే వేసుకుంటున్నాం. పల్లీలు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత కొన్ని ధనియాలు ఇంకొంచెం వేసుకుంటాం. ఆ తర్వాత ఇందులో కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త గుండు మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు. వీటన్నిటిని కూడా ఒకసారి నూనె లేకుండా వేయించేసుకుందాం. ఇలా వేయించుకున్న పప్పులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించేసుకున్నాం కదా, ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇది కాస్త చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బాండీలో కాస్త నూనె వేసుకుందాం. అంటే లైట్గా మనం నేతి బీరకాయల్ని అలాగే పచ్చిమిరపకాయలు మగ్గించుకుంటున్నాం అన్నమాట. ఇందులో మొదటిగా పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేయాలి దీంట్లో, ఓకేనా? పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా మనం ఇందులోనే వేసేసుకుందాం. ఆ తర్వాత నేతి బీరకాయలు, ఇవి కూడా మనం సన్నగా కట్ చేసుకున్నాము.
సో దీన్ని కూడా మనం చక్కగా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ అంత చింతపండు, నాకు తెలిసి ఇది మొత్తం సరిపోతుంది, కొంచెం తీసేద్దాము. ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా మనము కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా బాగా అవుతుంది. అంటే ముక్కలకి ఉప్పు అంతా కూడా బాగా పడుతుంది. ఇది కొంచెం మనకు మెత్తబడాలి లైట్గా, మరి ఎక్కువగా కాకుండా. ఒక 50% వరకు మనకు ఉడికిందనుకోండి, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అనమాట పచ్చడి చేసుకోవడానికి. ఆ పచ్చిదనం ఉండదు, రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. నేతి బీరకాయ పచ్చడి యాక్చువల్లీ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. ఎందుకంటే ఒక చిరు కమ్మదనం ఉంటుంది, ఇలా వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుంది అనమాట. చూసారా, ఆల్మోస్ట్ ఒక 20-30% ఉడికింది. ఇక్కడ మనకు రంగు కూడా లైట్గా మారుతుంది చూడండి. ఇంకొక 20% ఉడికింది అనుకోండి, సరిపోతుంది. ఇలా చక్కగా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ నేతి బీరకాయ, పచ్చిమిరపకాయ, టొమాటో మిశ్రమాన్ని వేసేద్దాం. అయితే ఇది అలాగే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి పప్పులు, దీన్ని మనము ముందు పొడి చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటిని కలపాలి. అంటే మీ అందరికీ తెలిసిందే, మామూలుగా మిక్సీ పట్టుకునేటప్పుడు రుబ్బుకునేటప్పుడు ముందుగా మనం పప్పులు రుబ్బేసుకుంటాం. పప్పులన్నీ బాగా నలిగిన తర్వాత అప్పుడు మనము ఇటువంటి పదార్థాలన్నీ వేస్తూ ఉంటాం. అంతే అండి, నేను చెప్పింది కూడా అదే. సో చక్కగా పొడిగా తయారు చేసుకుందాము. ఆ తర్వాత ఇది కచ్చా పచ్చగా రుబ్బుకొని రెండింటిని కలిపేసుకుందాం. ఈ పని చేసుకుని వస్తాను, ఈలోపు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. చూసారా, ఇలా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసేసాను. కచ్చా పచ్చగా, ఇది ఏది కూడా మనము ఫుల్గా పేస్ట్ లాగా చేసుకోకూడదు, కచ్చా పచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇక చివరిగా ఇక పోపులో భాగంగా ఇటువైపు చిన్న పోపు బాండీ ఉంది కాబట్టి దీన్ని వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేస్తున్నాను. నూనె కాస్త వేడైన తర్వాత ఇంకా నార్మల్గా మనం వేసుకునేటువంటి పోపు దాంతో మొదలు పెట్టేయచ్చు. అన్ని మిక్స్ ఉందండి ఇందులో, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ కూడా ఉన్నాయి. పోపు కొంతమందికి ఎక్కువగా ఉంటే ఇష్టము, కొంతమందికి తక్కువగా ఉంటే ఇష్టము. ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ నేతి బీరకాయ పచ్చడిని కూడా ఈ పోపులో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వదిలేద్దాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇది ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే చక్కటి కమ్మటి నేతి బీరకాయ పచ్చడి తయారైపోతుంది. మనం పోపులోకి నేతి బీరకాయ పచ్చడి వేసేసాము. స్టవ్ ఆఫ్ చేసేసానండి, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్ కూడా ఎంత బాగుందో చూసారా, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో హెల్దీగా ఉంది. అలాంటి మరో హెల్దీ పచ్చడిని మనము సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కమ్మటి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 6, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 6, నేతి బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు,
పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, నేతి బీరకాయ ముక్కలు, చింతపండు, కాస్త ఉప్పు వేసి మెత్తగా మగ్గించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమాన్ని పొడి కొట్టుకోవాలి. ఆ తర్వాత మగ్గించుకున్న బీరకాయ మిశ్రమాన్ని వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పోపు బాండీ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ, కరివేపాకు వేసి వేగాక కచ్చా పచ్చాగా రుబ్బుకున్న నేతి బీరకాయ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి రెడీ.